ఛానల్ శ్వేతక్కతో ముచ్చట్లు. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. కొంచెం టైర్డ్గా ఉన్నాను కదా. అవును, ఎందుకంటే ట్రిప్ వీడియోస్ అన్నీ మీరు కంటిన్యూగా చూస్తున్నారు కదా, అందుకోసం అనేసి ట్రిప్కి వెళ్ళేసి ఈరోజే వచ్చినాం మనం ఇంటికి. ఈరోజు మార్నింగే 5:30కే మనము కాచిగూడలో ట్రైన్ దిగాము. ఇంకా 6 వరకు ఇంటికాడ ఉన్నాము. 6 వరకు ఇంట్లో ఉన్నాము. ఇంటికి రాగానే మాత్రం ఎంత బాగా అనిపించిందో తెలుసా. ట్రిప్లో కూడా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాము. మీరు చూసిరు కదా మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాము. ట్రిప్లో చాలా బాగున్నాయి, చాలా. అక్కడ వెదర్ అయితే సూపర్ కూల్గా ఉన్నాయి. ఇంకా ఇంటికి ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ గుర్తుకొచ్చేది మన ఇల్లే కదండి, ఇల్లు. ఇంటికి రాగానే ఫుడ్ అసలు బాగా మిస్ అయ్యాము. ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి చేసి మార్నింగే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిండ్రు. మా చిన్నబ్బాయి స్కూల్కి వెళ్ళాడు, పెద్దబ్బాయి కాలేజ్కి వెళ్ళాడు, మా వారి షాప్కి వెళ్ళాడు. అంతా రొటీన్ అయిపోయింది. రొటీన్ అయిపోయాక మంచిగా అన్నం, పప్పు, ఆవకాయ, రసం చేసుకొని ఫుల్గా అన్నం తినేసి హ్యాపీగా పడుకొని లేసాక ఇంకా బాక్స్ సూట్ కేసెస్ మొత్తం అన్ప్యాకింగ్ చేశాను కదా. అన్నీ అన్ప్యాకింగ్ చేశాక ఇంకా నాకు ఫస్ట్ గుర్తుకొచ్చింది ఏం తెలుసా, మీరు అంటారు కదా మరి అక్క అంత దూరం ఎలా ఏమైనా షాపింగ్ చేసావా లేదా నీకోసం అనేసి. అందుకోసమే ఫస్ట్ మొత్తం నేను ఏమేమి కొన్నాను, ఎక్కడెక్కడ ఏమేమి కొన్నానో అన్నీ చూపించేస్తాను. మీరు కూడా నాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, నేను చాలా తక్కువ కొన్నానా, రేట్ ఎక్కువ పెట్టానా, బార్గెనింగ్ ఎలా చేశాను, ఎక్కడెక్కడ ఏం తీసుకున్నాను, ఆల్మోస్ట్ అన్నీ మీకు చెప్తాను, చూపిస్తాను. వేస్ట్ అయితే ఎక్కడ చేయలేదు. అవసరానికి కంపల్సరీ కావాల్సినవి అయితే తీసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. అండ్ షాపింగ్ చేయడానికి మా పిల్లలు, మా వారు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేసారు. షాపింగ్ అంటే మనకు తెలిసిందే కదా, ఓ రేంజ్లో ఉంటుంది. ఇలాగా షాపింగ్ చూస్తే అలా వెళ్ళిపోతాను షాప్లోకి ఇవ్వాలి. అయితే అలా షాపింగ్ చేశాను, చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ 3-4 ఇయర్స్ అండి మేము బయటికి వెళ్తున్నాం, అప్పుడప్పుడు వెళ్తున్నాం, కానీ ఎక్కువ షాపింగ్ అనేది ఎక్కడ చేయలేదు. కానీ ఈసారి మాత్రము అస్సలు ఇంకా ఏది నచ్చితే అది తీసేసుకున్నాను. అన్నీ తీసేసుకున్నాను. ఎక్కడెక్కడ ఏమేమి తీసుకోవాలో నాకు అవసరం ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ తీసేసాను. మీరు కూడా చూసి నాతో పాటు ఎంజాయ్ చేయండి. మళ్ళీ అన్నీ చూసాక నాకు మళ్ళీ చెప్పండి, సరేనా? ఇంకా బెంగళూరు, మైసూరు, ఊటీ మేము వెళ్ళింది. బెంగళూరుకి, మైసూర్కి, ఊటీకి అండి. 3 ట్రిప్స్ మా దగ్గర. అయితే 3 ట్రిప్లో 2 డేస్ మేము ఊటీలో ఉన్నాము. 2 డేస్ ఊటీలో ఉన్నాము. ఒక 1 డే 2 డేస్ మైసూర్లో ఉన్నాము. 1 డే బెంగళూరు తిరిగాము. అయితే అలా అయ్యింది మా ట్రిప్పు. ఇంకా ఫస్ట్ అయితే ఇలా స్వీట్ నుంచే రెడీ చేసేద్దాము. బెంగళూరు స్పెషల్ మైసూర్ పాక్, అక్కడ మేము తీసుకుంది బెంగళూరు స్పెషల్ మైసూర్ పాక్. నాకు ఈ బాక్స్ 100 గ్రామ్స్ ఉంటుంది. 100 గ్రామ్స్ 50 రూపీస్కి ఇచ్చారండి. యాక్చువల్లీ ఇవి చాలా తీసుకున్నాము. నాతో పాటు మా ఫ్రెండ్ శోభాన్ కూడా ఉండే కదా, అయితే తను నేను కలిసి తీసుకున్నాము. నేను 2 బాక్స్ తీసుకున్నా, తన 3-4 బాక్సెస్ తీసుకుంది. తన లగేజ్ మొత్తం తనతో పాటు వెళ్ళిపోయింది, నా లగేజ్ నాతో ఉంది. అయితే నేను నా కోసం చేసిన లగేజ్ మాత్రమే చూపిస్తున్నాను. తన తీసుకున్న ఐటమ్స్ మొత్తం తను తీసుకుంది. అయితే ఇందులో నేను 2 తీసుకున్నాను. ఒకటి ప్లెయిన్ తీసుకున్నాను, ఇంకోటి ఏంటంటే ఇది బెల్లంతో చేసిన మైసూర్ పాక్. ఇది ఒకటి బెల్లం నార్మల్ మైసూర్ పాక్ ఫినిష్ కొత్తిమీర అక్కడ చేస్తాము రాగానే. ఇంకా ఇవి ఊటీలో తీసుకున్న. ఊటీలో మనకు కాఫీ అండ్ టీ అండ్ చాక్లెట్ స్పెషల్. అక్కడ మొత్తము చాక్లెట్స్ అయితే ఈ ఫ్యాక్టరీలో మీరు అన్నీ చూసారు కదా, ఫ్యాక్టరీలో ఎన్ని వెరైటీస్ చాక్లెట్స్. కానీ మాకు నచ్చిన, మా 2 పిల్లలకు నచ్చిన చాక్లెట్స్ తీసుకున్నారు. చాలా తక్కువ క్వాంటిటీ, ఒక పెద్ద వీరొచ్చని నేను తిన్నారు కాబట్టి కొంచెం తక్కువనే తీసుకున్నారు. కానీ పర్వాలేదు. అక్కడ స్పెషల్ ఏంటనేది తీసుకున్నాం. ఒకటి డార్క్ చాక్లెట్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఒకటి నార్మల్ ప్లెయిన్ చాక్లెట్ డ్రై ఫ్రూట్స్. 2 బాక్సెస్ తీసుకున్నాను. మా 2 పిల్లలు వాళ్ళకి నచ్చినాయి, నాకు నచ్చినాయి. నేను మైసూర్ పాక్ తీసుకున్నాను. ఇది స్వీట్తో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఇది ఒక వెరైటీ. బెంగళూరులో దిగంగానే మనం 7 o'clockకి అనేది స్టేషన్ దగ్గర దిగాము. అన్ని ట్రావెల్స్ మనం ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి ట్రావెల్ నుంచి కారు అనేది బుక్ చేసుకున్నాము. మాకు 7 నుంచి కార్ పిక్ చేసుకుని అక్కడ నుంచి డైరెక్ట్ మైసూర్కి వెళ్ళాము. మైసూర్ 4 to 5 hours పట్టిందండి మైసూర్కి వెళ్ళడానికి. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ మైసూర్కి వెళ్ళాము. 12 o'clock వరకు మనము హోటల్ రూమ్ తీసుకున్నాం. రూమ్ అయితే చాలా బాగుంది. రూమ్ తీసుకున్నాం, అక్కడ ఫ్రెష్ అప్ అయ్యాము, మంచిగా రెడీ అయ్యాము. మైసూర్ చూడడానికి వెళ్ళాము. మైసూర్ ప్యాలెస్ చూసాము. మైసూర్లో ప్యాలెస్ చూసాము. ప్యాలెస్ తర్వాత మళ్ళీ బృందావన్ గార్డెన్. అబ్బా, అది ఎంత బాగుందోనండి బృందావన్ గార్డెను. ఇంకా లోకల్ మైసూర్ మొత్తము అవన్నీ చూసిన తర్వాత కేఎస్ డ్యామ్ చూసాము.
అక్కడ లైట్ షో అవుతుంది, అక్కడ అవన్నీ చూసాము. అవన్నీ చూసినాక ఇంకా బయటకు వచ్చినాక మనం ఊరుకోం కదా, అక్కడ నుంచి ఇంకా షాపింగ్ అనేది స్టార్ట్ అయిందండి మనది. బయటకు వచ్చినాక బయట సిట్ సైడ్ షాపింగ్ చేసాము. ఇక్కడ మనం ఇంకా ఫ్రిడ్జ్ కోసం అనేసి మ్యాగ్నెట్స్ తీసుకున్నాము. 2 మ్యాగ్నెట్స్, మైసూర్ది ఒకటి, ఊటీది ఒకటి, 2 మ్యాగ్నెట్స్ తీసుకున్నాము. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా డైలీ మనం ఫ్రిడ్జ్ అనేది ఓపెన్ చేసినప్పుడు చూస్తే మనకి ఓకే మనం అక్కడికైనా మంచి మెమరీస్ గుర్తుకొస్తుంది. అందుకే 2 మ్యాగ్నెట్స్ తీసుకున్నాను. అండ్ మా బాబుకి ఈ మధ్య కొత్త సైకిల్ తీసుకున్నాం కదా, తన కోసం కిచెన్ తీసుకున్నాం. వుడ్వి, మంచి వుడ్, 10 రూపీసేనండి. అవును, రేటు కూడా చెప్పాలి కదా మళ్ళీ మీకు. ఇవి 10 రూపీస్, ఈచ్ వన్ 10 రూపీస్ కిచెన్. అండ్ ఇది 80 రూపీస్ ఈచ్ వన్ మ్యాగ్నెట్స్ 80 రూపీస్. ఈ హనీ స్పూన్స్ అండి, హనీ స్పూన్స్ 10 రూపీస్. స్పూన్స్ ఏమో 50కి 3 ఇచ్చిండ్రు. ఇంకా ఇవి పొడు స్పూన్స్ ఏమో 50కి 3. ఇవి కూడా 50కి 3 తీసుకున్నాను. మనకు పోపు డబ్బాలలోకి ఏదైనా పచ్చళ్ళలోకి వుడ్ కదా బాగుంటుంది, పచ్చళ్ళలోకి కానీ పోపు డబ్బాలోకి కానీ వేసుకోవడానికి బాగుంటాయి. వీడియోస్లో కూడా మంచిగా అనిపిస్తుంది. అందుకోసం మామూలు ఒకటి 50 రూపీస్ చెప్పారండి, నేను 10 రూపీస్కి బార్గెనింగ్ చేశాను. లాస్ట్కి ఇవి మాత్రం 50కి 3 ఇచ్చారు. ఇంకా హనీ స్పూన్ మాత్రం 10 రూపీస్కి ఒకటి తీసుకున్నాను. బార్గెనింగ్ మాత్రం కంపల్సరీ చేయాలి. మనం కొత్త ప్లేస్లోకి వెళ్ళినప్పుడు బార్గెనింగ్ కంపల్సరీ. నేను మాత్రం బీభత్సంగా బార్గెనింగ్ చేస్తాను. బార్గెనింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. నేను చాలా బాగా బార్గెనింగ్ చేస్తాను. 1-4 షాప్స్ చూస్తాను, కంపల్సరీ బార్గెనింగ్ చేస్తానండి. ఇంకా ఇవి కుంకుమ బర్ణ పుట్టిది బాగుంది. ఇది మా ఫ్రెండ్ తీసుకుంది. 100కి ఒక 3 ఐటమ్స్ ఇచ్చారు వాళ్ళు. ఏమన్నా 3 ఐటమ్స్. మామూలుగా అయితే 100 రూపీస్కి ఒక్కటి చెప్పారు. మేమైతే 20 రూపీస్కి అడిగాము. కాదని చెప్పేసి లాస్ట్కి 100కి 3 ఇచ్చారు. తను ఒకటి తీసుకుంది, నేను ఒకటి తీసుకున్నాను. ఇంకొకటి తన అగరబత్తి స్టాండ్ తీసుకుంది. అయితే 100 రూపీస్కి 3 తీసుకుంది. ఇది ఇలాగ అంటే ఇది మనకు 30-35 రూపీస్ అలా పడ్డది. కుంకుమ బర్ణ గుడ్డుది, చాలా బాగుంది. ఇవన్నీ మోస్ట్లీ ఇవైతే నాకు ఎంత బాగా నచ్చిందండి. నెక్స్ట్ డే మైసూర్ చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాము. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చినప్పుడు ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర చాలా ఒక అయినా ఇట్లా ప్లేట్లో పెట్టుకొని విగ్రహాలు అమ్ముతుందండి. ఎంత బాగుంది. ప్రతి విగ్రహం 200, ఫిక్స్ రేట్ అంటే ఫిక్స్ రేట్ అని చెప్పిండు. ఎన్ని రకాల విగ్రహం, అన్ని దేవుళ్ళు మంచి చాలా యాంటిక్ పీసెస్ ఉన్నాయి. ఇంటింతేనండి 1 ఇంచెస్ పీసెసే. ఫినిషింగ్ అయితే కార్వింగ్ అయితే సూపర్గా ఉండేను. నాకేం తీసుకోవాలో అర్థం కాలేదు. కానీ నాకు ఈ చిన్ని బుజ్జి ఏనుగులు ఉన్నాయి కదా, ఇవి తీసుకున్నాను. ఎంత బతిలాడేసో 150కి ఒకటి బార్గెనింగ్ చేశాను నేను. లాస్ట్ 150కి ఒకటి బార్గెనింగ్ చేశాను. ఎందుకంటే మనం కొంచెం మార్నింగ్ వెళ్ళాము టెంపుల్కి. ఇంకా అతనికి పోనీ టైం 200కి ₹1 తగ్గలేదు ఎంత రిక్వెస్ట్ చేస్తే. లాస్ట్కి 150కి ఒకటి ఇచ్చింది. మా ఫ్రెండ్ కూడా తీసుకుంది, నేను కూడా తీసుకున్నాను. తను తీసుకున్న వెరైటీస్ వేరు, నేను నాకు నచ్చినవి తీసుకున్నాను. బుజ్జి ఎలిఫెంట్స్ అండి, ఇదిగోండి ఎంత బాగున్నాయో. చూసిండ్రా బుజ్జి ఏనుగులండి. ఒక హాఫ్ ఇంచ్ కూడా లేవు ఇవి. నాకు చాలా బాగా నచ్చినాయి. వెయిట్ అయితే చాలా ఉంది తెలుసా. ఇంకా 2 ఏనుగులు తీసుకున్నాను. ఇదొకటి బ్రహ్మదేవుని విగ్రహం అండి. బ్రహ్మదేవుని విగ్రహము 4 తలలు ఉన్నాయి. ఇంత చిన్న విగ్రహంలో డీటెయిల్ చూడండి ఎంత బాగుందో. 4 సైడ్లు ఏనుగు వచ్చింది, 4 తలకాయలు వచ్చాయి, ముఖాలు, చేతులో చూడండి అన్ని రకాలుగా వచ్చినాయి. మనం వీటిని అయితే పూజ చేయొద్దు, కానీ షో పీస్గా యూస్ చేసుకోవచ్చు. గణపతి, లక్ష్మి, సరస్వతి అన్ని విగ్రహాలు ఉండే అక్కడ. కానీ నాకు ఈ విగ్రహం మాత్రం చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపించిందండి. 1 ఇంచ్ ఉంది, చూసారు కదా, ఒక 1 ఇంచ్ ఉంది. చాలా కార్వింగ్ అయితే సూపర్గా ఉంది. అసలు మేము దగ్గర నుంచి చూస్తే ఫిదా అయిపోతారు. ఇంకా చాముండేశ్వరి టెంపుల్ దగ్గర అమ్మవారి దర్శనం చేసుకుని అవన్నీ టాయ్స్ అవన్నీ తీసుకున్నాము. చిన్న విగ్రహాలు తీసుకున్నాక పూజ అయితే చాలా బాగా అయింది. టెంకాయలు తీసుకున్నాము, అమ్మవారికి వడి తీసుకున్నాము. బోడి తీసుకొని పువ్వుల మాల తీసుకొని ఎక్కించుకున్నాం. అన్నీ ఎక్కించి పూజ అన్నీ చేయించుకున్నాక అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగినాక బయటకు వచ్చినాక చిన్న విగ్రహాలు షాపింగ్ చేసాము. ఇంకా అక్కడ నుంచి షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. చిన్న విగ్రహాలు షాపింగ్ చేసేసి మళ్ళీ రూమ్కి అనేది వచ్చినాం. మనం రూమ్ ఎందుకంటే మళ్ళీ 12 లోపల మనము రూమ్ అనేది చెక్అవుట్ చేయాలి. మనం అక్కడ నుంచి ఊటీకి బయలుదేరాము. రూమ్ ఇక్కడ ఒక వాళ్ళు లోకల్స్ వాళ్ళు
చిన్న ఏమంటారు బండి మీద ఇవన్నీ టాయ్స్ అమ్ముతున్నారండి. అసలు ఎంత బాగున్నానో. నేను అన్నాను వెళ్ళిన రోజు వచ్చేసారు నా దగ్గరికి, రేపు 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 అని చెప్పాను. వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు, అది వేరే విషయము అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకొని నెక్స్ట్ డే వచ్చారు. ఎన్ని తీసుకున్నానో తెలుసా, నేను మా ఫ్రెండ్ 2 పెద్ద బ్యాగులు నిండా తీసేసుకున్నాము. ఎవరికి నచ్చినాయి వాళ్ళు తీసుకున్నాము. బార్గెనింగ్ అయితే సూపర్గా చేశానని నాకు అనిపిస్తుంది. మీకు కూడా నేను చేసిన బార్గెనింగ్ కరెక్ట్ అనిపిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నాలాగా మీరు కూడా బార్గెనింగ్ చేస్తారా అది కూడా నాకు చెప్పండి ప్లీజ్. నేను తీసుకున్న ఐటమ్స్ చూడండి. ఒకటి వుడ్ది, అక్కడ ఏంటంటే చాలా వుడ్ వెరైటీ అనేది కట్టే చెక్కతో చేసిన వెరైటీస్ చాలా అంటే చాలా ఉన్నాయి తెలుసా. మనం షాప్స్కి వెళ్ళినా, మాల్స్కి వెళ్ళినా, టెంపుల్స్ బయట, హోటల్స్ బయట, సీట్ సైడ్లో మొత్తం ఇలాంటివి అమ్ముతున్నారు. ప్రతిదీ వుడ్డే ఉండే. అయితే నాకు నచ్చినవి కొన్ని, నాకు కావాల్సిన వెరైటీస్ నేను తీసుకున్నాను. ఇది చూడండి, ఫిష్ అంటే కొంచెం ఇలాగా మూవ్ అవుతుంది ఫిష్. అండ్ ఒకటి ఇది ఇది చేప, ఇది మొసలి, 2 నీళ్ళలో వేద్దాం. ఇది మా వారు, ఇది నేను, ఇలా ఉంటాం వాటర్లో అలాగా. అయితే ఈ 2 తీసుకున్నాను. వాళ్ళు చెప్పడం ఇది ఒకటి 400 చెప్పిరండి. 400 చెప్పారు. నేను 100 రూపీస్కి అడిగి తీసుకున్నాను. ఇవి చూసారా, వుడ్తో సైకిల్ చూడ్డానికి మాత్రం బాగుంటుంది అనిపించింది నాకు. కొంచెం డెకరేషన్ కోసం అనేసి ఇంట్లో. అండ్ ఇంకోటి ఇది రిక్షా, ఇది మూవ్ అవుతుంది చూడండి, మూవ్ అవుతుంది. ఒకటి ఇది. అండ్ ఇది 800 చెప్పిరండి. ఇది 800 చెప్పారు. ఇది ఆల్మోస్ట్ 750 చెప్పారు. ఇది నేను బార్గెనింగ్ చేసి ఎంత తీసుకున్నాను తెలుసా, 150కి ఒకటి తీసుకున్నాను. ఇది 150, ఇది 150. బార్గెనింగ్ చూసినా మరి అట్లా ఉంటుంది మనకు బార్గెనింగ్ అంటే. హైదరాబాద్లో ఉండండి, ఇంకెక్కడన్నా ఉండనండి, సీట్ సైడ్ షాపింగే, బార్గెనింగ్ మనం చేసినామంటే ఆ రేంజ్లో ఉంటుంది మరి. ఇది 150కి తీసుకున్నాను. 800 చెప్పారు, 150కి తీసుకున్నాను. సేమ్ ఇది కూడా అంతే, 750 చెప్పారు, 150కి తీసుకున్నాను. ఇంకొకటి ఇది వుడ్ది కిట్టి, ఇల్లు లాగా ఉంది కదా, ఇది కిట్టి. ఇది చాలా బాగా నచ్చింది. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. కొంచెం అంటే ఇక్కడ నేమ్స్ వచ్చినాయి, బటర్ఫ్లైస్ కూడా వచ్చినాయి, బాగుంది. కింద అనేది కీ కూడా ఉందండి మనకి ఓపెన్ చేసుకోవడానికి. 2 కీస్ ఇచ్చారు. వుడ్ది కదా, చూడ్డానికి మాత్రం బాగుంది. అండ్ మనం డబ్బులు వేద్దాం. ఎందుకు, షాపింగ్ చేయడానికి. మళ్ళీ నెక్స్ట్ షాపింగ్ చేయడానికి మనకు డబ్బులు కావాలి కదా, ఆ డబ్బులు ఇందులో కిట్లో వేసి జమ చేసుకుందాం అనేసి నా కోసం. ఇది పర్టికులర్గా నా కోసం. మా ఇద్దరు పిల్లలకు వేరు కిటీస్ ఉన్నాయి. ఇది నా కోసం అనేసి పర్టికులర్గా తీసుకున్నాను కిటీ. ఇది 200 రూపీస్. ఇది 200 రూపీస్ పడ్డది నాకు. చెప్పడం సేమ్ 800 చెప్పిండు. ఇది కూడా 800 చెప్పిండు. ఇది మాత్రం 200కి ఇచ్చిండు. ఎందుకంటే 150కి అడిగాను, ఇవ్వలేదు. కీస్ వచ్చినాయి కాబట్టి 200కి లాస్ట్కి ఇచ్చాను. ఇది 200. ఇదిగో ఇది కట్టప్ప నాకు ఇచ్చాడు. కట్టప్ప అక్కడ కలిసిండు. అయితే ఆయన అన్నాడు, పోలీసు అతన్ని కూరగాయలు తరుక్కోవడానికి బాగుంటుందని చెప్పేసి నాకు ఇచ్చిండు. అయితే మా బాబు నేను ఆడుకుంటా అని చెప్పి మా బాబు తీసుకున్నాను. అయితే ఇది మా బాబు కోసం 200 రూపీస్. కట్టప్ప తల్వార్ మంచి క్లోజ్ అయిపోతుంది. క్యాప్ కూడా వచ్చింది, ఫోల్డ్ చేస్తే ఇలా ఉంది. ఇది ఇంకొకటి ఉందండి, ఇది ఇలా. ఇది మాత్రం చాలా భయంకరంగా ఉండే, బాగా భయం వేసింది. 99 రూపీస్. మా చిన్న అబ్బాయి, మా పెద్ద అబ్బాయి తీసుకొని నాకు భయం పట్టించి మా చిన్న అబ్బాయికి గిఫ్ట్ ఇచ్చారు. ఇద్దరు కలిసి దీంతో నన్ను ఒక ఆట ఆడేసుకుంటారు. ఇది 99 రూపీస్. ఓకే, స్టార్ట్. ఉడతా ఊచి ఎక్కడికి వెళ్తున్నా ఊచి అన్నట్టు గుడ్డు దెబ్బ ఉడతని కూడా తీసుకున్నాను. బాగుంది కదా, 100 రూపీస్. ఇది కూడా ఇచ్చాడు, రాజుల కాలం నాటిది కార్. మంచిగా మూవ్ అవుతుంది. సేమ్ ఇది కూడా 150. అండ్ ట్రాక్టర్
ఇది కూడా ట్రాక్టర్ మా ఫామ్ హౌస్లో నడిపించుకోవడానికి. బాగుందా? ఏంటక్క అన్ని చిన్నపిల్లలాగా బొమ్మలు తీసుకున్నారు అనుకుంటారా? కావాలి, పిల్లలు ఉన్నారు, మనం ఉన్నాము, ఇల్లు డెకరేషన్ చేసుకోవాలి అంటే ఇవన్నీ కావాలి కదా అని. ఇంత తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి. అందుకే ఇక్కడ నుంచి హుడ్స్ అర్థమైపోతుంది. అయిపోయింది హుడ్ షాపింగ్. ఇది 150, ఇది 150 అండ్ ఇది 100 రూపీస్. ఉడతా బాగుందా? 700, 800, 900 అలా చెప్పిరు. అన్నీ ఒక్క జాగాలే తీసుకొని, ఒక్కతని దగ్గరనే తీసుకొని అన్నీ అలా పెట్టేసుకొని అలా బార్గెనింగ్ చేసేసి ఇలా తీసేసుకున్నాను. ఇది మన బార్గెనింగ్. బృందావన్ గార్డెన్ దగ్గర తిరిగాక బయటకు వచ్చాక చిన్న స్ట్రీట్ లో షాపింగ్ చేశాను. ఇది గిఫ్ట్ ప్రపోజల్, ఇవి 2 క్లిప్స్ అండ్ ఇవి మనకి కోమ్ 3 కోమ్స్ తీసుకున్నాం డిఫరెంట్గా 29 రూపీస్కి ఒకటి. మైసూర్ స్పెషల్ అయితే తీసుకోవాలి కదా, అది తీసుకోకుండా ఎలా ఉంటుంది. నేను ఒక షోరూమ్కి విజిట్ చేశాను కదా స్పెషల్లీ మైసూర్ కోసం అనేసి. మైసూర్ షోరూమ్లో తీసుకున్నాను. ప్యూర్ 100% న్యాచురల్గా మైసూర్ శాండిల్ పౌడర్ తీసుకున్నాను. అక్కడ బిల్తో సర్టిఫికేట్తో సహా ఇస్తారు కాబట్టి అది తీసుకున్నాను. 100% న్యాచురల్ అండ్ వ్యారంటీతోని ఒరిజినల్ శాండిల్వుడ్ పౌడర్ 300 రూపీస్కి వచ్చింది. ఇంకోటి శాండిల్దే నేను ఏమంటారు దీన్ని ఆయిల్ తీసుకున్నాను. ప్యూర్ అండి. ఇది మాత్రము 2500కి పడ్డది, నాకు 2400 రూపీస్కి పడ్డది. ఇక్కడ మాత్రం అస్సలు బార్గెనింగ్ లేదు, ఫిక్స్ రేటు. ఇది ఎందుకంటే నేను యూజ్ చేసినప్పుడు చెప్తాను మీకు ఇది ఎందుకనేది. ఇంత కాస్ట్లీ తీసుకున్నా. దీనికి ఎక్స్పైరీ అనేది ఎన్ని సంవత్సరాలు పెట్టినా ఎక్స్పైరీ నో ఎక్స్పైరీ అండి. ఎన్ని సంవత్సరాలైనా దీన్ని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకు చాలా అవసరం పడుతుంది. నేను చూపిస్తాను ఎలా యూజ్ చేసినప్పుడు చూపిస్తాను మీకు. 2400కి తీసుకున్నాను. చాలా చిన్న బాక్స్ ఇది. ఎన్ని సంవత్సరాలైనా నో ఎక్స్పైరీ. ఓకేనా? ఇది మాత్రము నేను చూపించాను కదా షోరూంలో, అక్కడ తీసుకున్నాను. అక్కడ బార్గెనింగ్ అనేది ఏమి ఉండదు, ఫిక్స్డ్ రేట్ అండ్ అన్ని జెన్యూన్ ఉంటాయి. ఐటమ్స్ అనేది ప్యూర్ ఉంటుంది, న్యాచురల్ ఉంటుంది అండ్ 100% గ్యారంటీ ఉంటుంది. అక్కడ ఇవి 2 ఇంట్లో కోసం అని తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే 2 ప్యూర్ మైసూర్కి వెళ్ళాక మైసూర్ సిల్క్ శారీస్ తీసుకోకుండా వస్తామా మనం. మైసూర్ సిల్క్ ఇది 2 శారీస్ అండి. ప్యూర్ మైసూర్ సిల్క్. అక్కడ మా ముందే నేస్తుండే, నేను వీడియోలో చూసారు కదా, అక్కడ నేస్తున్న శారీస్ ఇవి. అక్కడ స్పెషల్ శారీస్ చాలా శారీస్ చూశాను, కానీ ఆల్మోస్ట్ కొన్ని మనకు ఇక్కడ హైదరాబాద్లో కూడా దొరుకుతాయి అక్కడ, కానీ అక్కడనే స్పెషల్గా తీసుకోవాలని ఉండే నాకు. అందుకే అక్కడ తీసుకున్నాను. ఇది నా ఫ్రెండ్ శారీ, ఇది మా ఫ్రెండ్ శారీ, ఇది నా శారీ. 2 కూడా ఇష్టంగా తీసుకున్నాము. ఫేవరెట్ కలర్సే. నాకు ఈ శారీలో స్పెషల్ ఏంటంటే ఒకటి చూపిస్తాను చూడండి. ఇదిగో ఈ పళ్ళు ఉంది కదా, పళ్ళు పైన మనకి మొత్తము మైసూర్ రాజావారివి అలాంటి వాళ్ళ బొమ్మలు, రాజుల బొమ్మలు, ఏనుగులు అన్నీ ఉన్నాయి పళ్ళు మొత్తంలో. అది ఇంకొకటి మనకి బార్డర్లో కూడా కింద బార్డర్ చూసిరా, ఇది పళ్ళులో మొత్తం అలానే వస్తుంది. అండ్ స్పెషల్లీ బార్డర్ చూడండి, బార్డర్లో సిల్క్ థ్రెడ్తోనే మొత్తము ఇలాగా మైసూర్ ప్యాలెస్, రాజా రాణి, అక్కడ ఉన్న ఏనుగులు బొమ్మలు అన్నీ వచ్చినాయి బార్డర్లో. క్లాత్ మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా ఉండండి. క్లాత్ మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా వచ్చింది. దగ్గర ఫోల్డ్ చేస్తే ఇలా చేతిలోకి వచ్చేస్తుంది శారీ. చాలా బాగా నచ్చింది. ఈ కలర్ అయితే నాకు మా వారికి ఇద్దరికి ఫేవరెట్. అయితే నేనేంటంటే రేర్గా అన్ని శారీస్తో కామన్గా ఉండకుండా మనకు నచ్చిన కలర్స్ ఇలాంటి శారీస్ తీసుకున్నాం అనుకో, ఎప్పుడు కట్టుకున్నా మనం బోర్ అవ్వము. తొందరగా కట్టుకుంటాను. ఈ శారీ కట్టుకొని చూపిస్తాను. ఈ
ఇప్పటిదాకా అయిన వీడియో మొత్తము మైసూర్దండి. మైసూర్లో కంప్లీట్ అయిపోయినాక ఇంకా మనం నెక్స్ట్ డే ఊటీకి వెళ్ళాం కదా, ఊటీకి వెళ్ళి రూమ్ కూడా తీసుకున్నాం కదా. అక్కడ స్పెషల్గా మొత్తం మనం చూడడానికి ఏంటంటే గార్డెన్స్ ఎక్కువ ఉంటాయి. రోజ్ గార్డెన్స్, రోజ్ ఆయిల్స్, మళ్ళా కాఫీ ప్లాంట్స్, టీ ప్లాంట్స్, టీ గార్డెన్స్, కాఫీ ప్లాంట్స్. అక్కడ స్పెషల్ టీ కాఫీ పౌడర్స్ అండ్ చాక్లెట్స్ అయితే అన్లిమిటెడ్ అండి, చెప్పద్దు. ఇంకా ఇంకోటి ఆయిల్స్ అండి, న్యాచురల్ ఆయిల్స్. ఇవన్నీ అక్కడనే ఫ్యాక్టరీలలో రెడీ అయ్యేవి. అందులో మేము 2 ఆయిల్స్ తీసుకున్నాం ఇంట్లో కోసం అనేసి. 2 ఆయిల్స్ తీసుకున్నాము. ఒకటేమో బాడీ పెయిన్స్కి, మోకాల నొప్పి అండ్ బాడీ పెయిన్స్కి, అలాగా నడుము నొప్పికి దానికి ఆయిల్ తీసుకున్నాము. ఈ ఆయిల్ ఎంత ఉంది కదా, ఇది మొత్తం డైరెక్ట్ ఇలా వాడద్దని చెప్పారు వాళ్ళు. 200 రూపీస్కి ఇచ్చారు. 100 గ్రామ్స్ ఏమో ఉందండి ఇది. అయితే ఇది ఇంత క్వాంటిటీ ఉంది, ఒక 50 ml అలా 100 ml ఉంటుండొచ్చు. 200 రూపీస్కి ఇచ్చారండి. ఇది డైరెక్ట్ వాడకుండా మనము ఒక 4 స్పూన్స్ కొబ్బరి నూనె అంటే 1 స్పూన్ ఇది వేసి దాన్ని మిక్స్ చేసి బాడీ పెయిన్కి దానికి వాడుకోవచ్చు. ఇది ఎప్పటికి కూడా ఎక్స్పైరీ అనేది అవ్వదు. స్పెషల్ ఏంటంటే ఎక్స్పైరీ ఎన్ని రోజులైనా, సంవత్సరాలైనా, మంత్స్ అయినా ఎక్స్పైరీ అవ్వదు. అందుకే ఇది తీసుకున్నాం పర్టికులర్లీ. అండ్ ఇది చిన్నపిల్లలకి సర్ది, దగ్గు, బాడీ పెయిన్స్, ఇప్పుడు వచ్చేటన్ని వింటర్ సీజన్ కదా, అక్కడైతే చాలా యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ వేడి నీళ్ళలో వచ్చి స్టీమ్ తీసుకోవడానికి మనకి సర్ది అయినప్పుడు చిన్నపిల్లల కోసం అనేసి ఇది ఒక ఆయిల్ తీసుకున్నాను. ఇది కూడా అంతే, 320 రూపీస్కి. ఎన్ని సంవత్సరాలైనా నో ఎక్స్పైరీ. మనం ఎక్కడైనా టూర్కి వెళ్ళినా, ట్రిప్కి వెళ్ళినా, వేరే ఊర్లు కానీ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఎక్స్పైరీ ఐటమ్స్ మాత్రం ఎవ్వరు కూడా తీసుకోకండి. ఎందుకంటే మనం తెస్తాము, మన వాతావరణానికి సూట్ అవ్వదో తెలియదు, మనకు అవి యూజ్ అవ్వదో తెలియదు. ఎందుకంటే అక్కడ చలి ఉండొచ్చు, లేదంటే ఎక్కువ వేడి ఉండొచ్చు. అక్కడ వేడి ఉన్నాయి అనుకో, చల్లదనాని కోసం తీసుకుంటారు, చలిగా ఉంటే వేడి వస్తువులు తీసుకుంటారు. కానీ మనకు తగ్గట్టు వెదర్ ఉండాలి కాబట్టి మనకు గుర్తుకొచ్చి యూజ్ చేసే లోపల అవి ఎక్స్పైరీ అయిపోతాయి. కొంచెం కాస్ట్లీ అయినా పర్లేదు, ఎక్స్పైరీ ఉండకుండా చాలా రోజులు యూజ్ అయ్యే ఐటమ్స్ ఏమైనా ఉంటే అలాంటివి తీసుకోండి. వర్త్డ్, మనం పెట్టిన అమౌంట్కి వర్త్డ్ ఉంటుంది. చాలా రోజులు మనం యూజ్ చేయొచ్చు. ఎక్కువ రోజులు ఉన్నా కానీ మనకు టెన్షన్ ఉండదు, ఓహో ఇది వేస్ట్ అయిపోద్ది, పాడేస్తాము అన్నట్టుగా. నేను మాత్రం పర్టికులర్ ఇవి గమనించే తీసుకున్నాను, నాకు వర్త్ అనిపించింది. ఇవి 2 ఆయిల్స్. ఇంకా ఊటీలో అయితే ఎంతమందికి అండి స్వెటర్లు, గుల్వన్లు, చిన్నపిల్లల స్వెటర్స్, మంకీ క్యాప్స్ అయితే చాలా తక్కువ రేటుకి, చాలా వెరైటీ, చాలా కలెక్షన్ అండి అక్కడ. అయితే ఇంకా లాస్ట్కి అక్కడ మేము మాత్రం ఫుల్గా షాపింగ్ చేశాను. ఆల్మోస్ట్ అందరి కోసం షాపింగ్ చేశాము. మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి అందరి కోసం అని తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇది మా పెద్ద బాబు తీసుకున్నాడు. ఇట్లా ఏమంటారు, మనకి జస్ట్ షో కోసం ఇలా వేసుకొని షోకి తీసుకుంటూ ఫొటోస్ కోసం అని బాగుండే. అక్కడ ప్రతి ఒక్కరు చాలామంది తీసుకున్నారు, నచ్చిన వాళ్ళు. ఇది మా పెద్ద బాబు తను ఇష్టంగా తీసుకున్నాడు. హుడీస్ పైన వేసుకోవడానికి, స్వెటర్స్ పైన వేసుకోవడానికి షోకి చాలా బాగుంటుంది. ఎంత నానైతే ఇది 200 చెప్పి 150కి ఇచ్చేది. ఇది ఇది మా పెద్ద బాబుకి హుడీ తీసుకున్నాము. తను స్వెటర్ తీసుకోలేదు, ఎందుకంటే తను పెద్ద స్వెటర్స్ ఏమి వేసుకోడు. ఇది జీన్స్ పైకి వేసుకోవడానికి అనేసి హుడీ టీషర్ట్ తీసుకుంటూ మంకీ క్యాప్స్తో వచ్చి ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. ఇది 2 in 1గా యూజ్ చేయొచ్చు. మనం జీన్సెస్ పైన హుడీలా వేసుకోవచ్చు, షర్ట్లా వేసుకోవచ్చు, అండ్ స్వెటర్ లాగా కూడా యూజ్ అవుతాయి. లోపల మాత్రం స్మూత్గా ఉంది, చాలా బాగుంది. ఇది 1400 పడ్డదండి. ఇది ఒక్కటి మాత్రమే 1400 పడ్డాయి, మిగతా మొత్తం చాలా తక్కువ పడ్డాయి. దీంట్లో ఆప్షన్ ఎక్కువ లేకుండే, అందుకోసం. ఇది నా కోసం తీసుకున్న స్వెటర్. బార్గెనింగ్ మాత్రం కంపల్సరీ చెయ్యాలండి. ఇది ఎంతో చెప్పిండు, 1300-1400 అలా చెప్పిండు. కాకపోతే ఇవన్నీ ఒకటే షోరూంలో తీసుకున్నాం మేము. అన్నిటి మీద ఒక 35%, లాస్ట్ 35-40% డిస్కౌంట్ చేసి తీసుకున్నాము. అన్నీ ఒకటే షాప్లో తీసుకున్నాం కాబట్టి నాకు ఇది ఆల్మోస్ట్ 650 పడ్డదండి. ఇది 650 పడ్డది. వర్తేనా 650 అంటే? కొంచెం సైజ్ బిగ్ ఉంది, లాంగ్ ఉంది, మంచి ఫ్రీ కంఫర్టబుల్ ఉంది, చూడటానికి కూడా స్టైలిష్గా ఉంది. ఇది మా వారి కోసం తీసుకున్నాం. ఎందుకంటే
ప్లెయిన్ అండ్ సింగిల్ కలర్లో తీసుకుంటే ఏంటంటే కొంచెం డిజైన్ లేకుండా అండ్ డైలీ షాప్కి కూడా వేసుకెళ్ళొచ్చు అండ్ ట్రిప్లో టూర్లో వేసుకోవడానికి బాగుంటుంది అండ్ ఏ జీన్స్ పైకైనా సూట్ అవుతుంది అనేసి మా వారి కోసం అనేసి ఇది తీసుకున్నాం. ఓకేనా, ఇదైతే చాలా తక్కువ పడ్డదండి, 550కి వచ్చింది. 550 ఇది కూడా బడ్జెట్లో. ఇవి మా కోసం తీసుకున్నవి. ఇవన్నీ మా కోసం చేసిన షాపింగ్స్, కొన్ని ఫ్రెండ్స్ కోసం చేసిన షాపింగ్ ఉండే అండ్ చాలా తక్కువలోనే తీసుకున్నాను. ఇవేమో ఇంకా ఇంత దూరం వెళ్ళాను కదా, నాకు ఒకటి ఆడపరచండి, పాపం తనకు కూడా ఏదైనా తీసుకోవాలని నాకు అనిపించింది. వాళ్ళు స్వెటర్స్ చాలా బాగా వేస్తారు, ఇష్టంగా వేస్తారు. ఇది మా కీర్తన్ కోసం తీసుకున్నది. మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా కీర్తన్, తన కోసం తీసుకున్నది. నాకు చాలా నచ్చింది. అసలు యాక్చువల్లీ ఆ స్వెటర్ షాప్స్లోకి వెళ్ళడానికి రీజనే ఈ స్వెటర్ చూసి వెళ్ళాను. అరే మా చిన్నుకి తీసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. అయితే సర్లే అని తీసుకున్నాం. ఈ ఒక్క స్వెటర్ కోసం వెళ్ళేసి ఇన్ని స్వెటర్స్ అన్నీ తీసుకున్నాము. ఆల్మోస్ట్ అందరు షాపింగ్ అయిపోయింది. నేను చిన్నపిల్లలు కదా, వాళ్ళు బటన్స్ అలా తీసుకుంటే, బటన్స్ కానీ జిప్స్ కానీ తీసుకుంటే ఏంటంటే ఊరికి ఇప్పుకుంటూ కూర్చుంటారు, వాటిని పాడు చేసేస్తారు. ఒక్కసారి మంచి చలికి ఇలాంటివి వేసామనుకోండి, టీషర్ట్ హుడీ టైప్లో టీషర్ట్ వేసేస్తే ఏమవుతుందంటే ఇక వాళ్ళు తీయడానికి ఛాన్స్ ఉండదు ఎక్కడ కూడా. వీలైనంత వరకు బిలో 5 or 10 years పిల్లల్లో, చిన్నపిల్లలందరికీ ఇలాంటిది తీసుకోండి. ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే ఒకసారి మనం వేసామనుకోండి, జర్నీలో కానీ ట్రిప్లో కానీ వాళ్ళు పడుకున్నా చేసినా ఖాళీగా కూర్చున్నారు, ఇలా తీసుకుంటూ కూర్చుంటారు, తీసేస్తారు వాళ్ళు. ఇలాంటివి వేసినట్టు అస్సలు తీయరు, కథలో పిల్లలకి ఎచ్చగా బాగుంటుంది. నాకు వాటికి కనిపించింది. నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను, ఇంకొక 1 year 2 year వచ్చేటట్టుగా బిగ్ సైజే తీసుకున్నాను. ఇది మా కీర్తన్ కోసం అండ్ ఇది మా అదిరా కోసం. ఇది అదిరా కోసం. తన స్కూల్కి వెళ్తే కూడా వేసుకోవచ్చు అండ్ తనకు ఇబ్బందిగా ఉండదు, కంఫర్టబుల్గా ఉంటుంది. కొంచెం సైజెస్ పెరిగే పిల్లలు కాబట్టి సైజెస్ కొంచెం పెద్దగా తీసుకున్నాను. ఇది మా అన్నయ్య గారి కోసం తీసుకున్నాను. మా ఆడపడుచు వాళ్ళ ఆయన ఉన్నారు కదా, ఆయన అన్నయ్య గారి కోసం తీసుకున్నాను. సేమ్ మా వారికి ఏదైతే తీసుకున్నానో ఆయనకు కూడా అదే తీసుకున్నాను. అండ్ లాస్ట్ అండ్ నాట్ లీస్ట్, ఇంకా ఇక్కడతో షాపింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇది లాస్ట్ అండి. అండ్ మై మోస్ట్లీ మై ఫేవరెట్ మా ఆడపడుచు కోసం తీసుకున్నాను. ఇది దొరికి, ఇది మీకోసం. ఇది మా ఆడపడుచు కోసం తీసుకున్న స్వెటర్. తను ఆఫీస్కి వెళ్తుందండి, మార్నింగ్ ఆఫీస్కి వెళ్తుంది కదా, తనకి స్వెటర్స్ ఇలాంటి చాలా ఇష్టపడుతుంది. అయితే ఇది తన కోసం స్పెషల్లీ తీసుకెళ్ళాను. తను ఆఫీస్కి వెళ్ళినా వేసుకోవచ్చు, ఎక్కడ ట్రిప్కి వెళ్ళినా వేసుకోవచ్చు, డైలీ కూడా ఇష్టంగా వేసుకుంటుంది అనేసి తీసుకున్నాము. అండ్ వాళ్ళ అన్నయ్య కూడా చాలా ఇష్టంగా తీసుకుంది ఈ కలరు అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇది తన కోసం. ఈ రేట్స్ మాత్రం నేను పెద్దగా చెప్పట్లేదు, ఎందుకంటే మనం గిఫ్ట్ ఇస్తున్నాం కాబట్టి దీని రేట్లు చెప్పట్లేదు. ఆల్మోస్ట్ అన్నిట్లలో ఇది కొంచెం కాస్ట్లీయే, కానీ చాలా నచ్చింది అనేసి తీసుకున్నాం. ఇవి మాత్రం మనం గిఫ్ట్ ఇస్తున్నాం కాబట్టి దీని రేట్ నేను మెన్షన్ చేయట్లేదు. మన అన్ని రేట్స్ నేను కంపల్సరీ మెన్షన్ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఇది నేను చేసిన ఆ 5 daysలో చేసిన షాపింగ్ అండి. నేను ఆ 5 daysలో చేసిన షాపింగ్ ఇది. నా షాపింగ్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నేను ఎలా చేశాను? నా బార్గెనింగ్ ఎలా ఉంది? బార్గెనింగ్ బాగా చేశానా? అండ్ కలెక్షన్ ఎలా ఉందో అది కూడా చెప్పండి. బార్గెనింగ్ ఎలా చేశానో కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ అన్ని చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేస్తే ఆలోచించి చాలా బడ్జెట్లో ఉండేటట్టుగా చేయండి. అస్సలు ప్యానిక్ అవ్వకండి. ట్రిప్ అనేది ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మనం అమౌంట్ ఖర్చు చేసి వెళ్తాం కాబట్టి ట్రిప్ కంపల్సరీ ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతోనది. సేఫ్టీ ఈజ్ మోర్ దెన్ ఇంపార్టెంట్. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యామిలీ సేఫ్టీ, మన సేఫ్టీ ఇంపార్టెంట్. ఏదైనా మెడిసిన్స్ ఉంటే కంపల్సరీ క్యారీ చేయండి. వెళ్ళే ప్లేసెస్లో వెదర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఏదైనా ఎక్స్ట్రా మెడిసిన్స్ ఉంటే పెట్టుకోండి, చాలా యూజ్ అవుతాయి. అండ్ ఒక బ్యాగ్ ఎక్స్ట్రా తీసుకెళ్ళండి, ఎందుకంటే మనం ఇలాంటి షాపింగ్ చేస్తాం కదా, మళ్ళీ అన్నీ తీసుకొని రావాలి కదా, అందుకోసం. ఇంకా ఇలా జరిగింది మా ట్రిప్ మొత్తం కంపెనీ. ఇంకా రెగ్యులర్గా వచ్చే వీడియోస్, డైలీ వీడియోస్ ఉంటాయి, తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్స్ ప్లీజ్. లవ్ యూ.